బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇక డ్రగ్స్ పై తెలంగాణ ఈగల్ టీం అయితే ఉక్కుపాదం మోపింది. దేశ రాజధానిలో తెలంగాణ ఈగల్ టీం ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఇక సోదాలైతే ప్రారంభించింది. విశాఖలో కూడా పలు ప్రాంతాల్లో పలు చోట్ల అయితే సోదాలు చేసింది. మొత్తానికైతే కాస్మెటిక్స్ అదేవిధంగా బట్టలు షూస్ మధ్యలో పెట్టి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా కూడా అధికారులు అయితే గుర్తించారు. నైజీరియన్లు ఇదంతా నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. దేశ రాజధానిలో తెలంగాణ ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. దేశవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకొని డ్రగ్స్ దందా చేపడుతున్నట్లుగా గుర్తించింది. గార్మెంట్స్, కాస్మెటిక్స్, షూ మధ్యలో ఉంచి నైజీరియన్స్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. డ్రగ్స్ నెట్వర్క్స్ తెలంగాణ ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఢిల్లీ, వైజాగ్ లో కీలక ఆధారాల సేకరణ చేసింది. ఇక ఢిల్లీతో పాటు నోయిడా, గ్వాలియర్ లో కూడా సోదాలు చేసింది. డ్రగ్ పెడ్లర్లు, వినియోగదారుల మధ్య భారీ లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు అధికారులు. సుమారు 2000 సార్లు లావాదేవీలు జరిపినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. 29 మ్యూల్ అకౌంట్స్ ఏర్పాటు చేసి లావాదేవీలు చేసినట్లుగా కూడా అధికారులు అయితే వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణలో డ్రగ్స్ మీద ఉక్కు వాదం మోపారు. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ కి చోటు లేదు అంటూ కూడా గత ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత పేర్కొన్నట్లుగా మనకు తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డ్రగ్స్ మీద అయితే ఉక్కుపాదం మోపారు. అదేవిధంగా డ్రగ్స్ ఎక్కడ సరఫరా జరిగినా కూడా వెంటనే గుర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో గత 2-3 రోజుల క్రితం కూడా హైదరాబాద్లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో కూడా ఈ డ్రగ్స్ లావాదేవీలు జరుగుతున్న విషయాన్ని గుర్తించి పోలీసులు అయితే పట్టుకున్నారు. మొత్తానికైతే డ్రగ్స్కు సంబంధించిన లావాదేవీలు ఏ మేరకు జరిగాయి, ఎక్కడ జరిగాయి అనేది ఇప్పుడు కీలక ఆధారాలు అయితే సేకరించారు. ఢిల్లీతో పాటు నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నంలో కూడా ఇవి జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. గతంలో కూడా విశాఖకు సంబంధించి చాలా చోట్ల ఇలాంటి డ్రగ్స్కు సంబంధించిన ముఠా తిరుగుతున్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఇప్పుడైతే మొత్తానికి అకౌంట్లకు సంబంధించిన వివరాలు కూడా సేకరించారు. భారీగా అయితే లావాదేవీలు జరిగినట్టుగా తెలుస్తుంది. స్కూల్ పిల్లలు, యువతిని టార్గెట్గా చేస్తూ వీరు ఈ అమ్మకాలు అయితే చేస్తున్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు.